बैठ स्टार्ट करो। గోడెగండ్ల ముస్లిం సోదరులకు నిన్న జరిగిన ముస్లిం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి పుట్టా రేణుక మేడం గారికి, అలాగే ముస్లిం సోదరు సోదరీమణులకు నా యొక్క నమస్కారాలు, అస్సలాము అలైకుం. నిన్న మనమంతా మండలమంతా తిరిగిన తర్వాత ముస్లింల అభిప్రాయాలను తీసుకొని ఒక అర్జీని తీసుకొని మేడం గారిని కలవాలని మనమంతా ఎంతో కృషి చేస్తే ప్రతి ఊరు నుంచి, పల్లెల నుంచి, టౌన్ నుంచి చాలామంది ముస్లింలు కలిసి విజయవంతం చేసిన ప్రతి ముస్లింలకు, అలాగే నాతో సహకరించిన ప్రతి కార్యకర్తకు, ముస్లింలకు నా యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే అవకాశం మన పుట్టా రేణుక మేడం గారు కానీ గెలిస్తే మన ఊర్లో ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు తీర్చగలిగిన నాయకురాలు శ్రీమతి పుట్టా రేణుక మేడం గారు. ఆమె ఖచ్చితంగా మంత్రి కూడా అయ్యే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల కంటే ఒక పెద్దపీట వేస్తుంది. మన దివంగత నేత ప్రియతమ నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చి మనకు ఎంతో విధంగా సహాయపడినారు. అలాగే ఈరోజు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇమాములకు కానీ, తర్వాత మన బహుజనులకు కానీ మన జీతాలు ఇచ్చి మనకి అభివృద్ధి బాటలో నడుపుతున్నారు. అలాగే ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించడంలో కానీ, ఎమ్మెల్సీలు ఇవ్వడంలో కానీ, మండలాధ్యక్షులు చేయడంలో కానీ తను ముందంజలో ఉన్నారు. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే కూడా ఒక అడుగు ముందుకేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. అణగారిన వర్గాలకు అధికారం దక్కాలన్నా, నిరుపేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు కావాలన్నా, మన అవ్వాతాతలకు 1వ తారీఖు కల్లా పింఛన్లు అందాలన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం కావాలి. ఎంగేనూరు నుంచి పుట్టా రేణుక మేడం గారు ఎమ్మెల్యేగా కావాలి. ఈ విధంగా అయితే మన ముస్లిం సోదరులందరికీ ఏ సమస్యలు ఉన్నాయో అవి తీసుకోగలం. ఈ ముస్లిం సభకు ఎంతమంది ఆపినా రాకూడదని చేసినా వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే వాళ్ళు ఎంత తొక్కితే పైకి ఎంత ఎదుగుతుందో ఈరోజు ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరు ఒక కలిసి కట్టుగా మేమంతా ఉన్నామని నిన్న మీటింగ్ జరగడంలోనే విజయవంతం సాధించాం. ఇదే గలం ఇప్పుతూ ఉంటే మన ముస్లింలకు ఏ సమస్యలు ఉన్నాయో ముందరుండి పోరాడుకోగలమని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఇంకొకసారి ముస్లిం సోదరులకు అందరూ వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క ధన్యవాదాలు, నమస్కారాలు, కృతజ్ఞతలు. అస్సలాము అలైకుం.